నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. నేను మిడిల్ క్లాస్ మనీ ఎపిసోడ్స్ చేస్తున్నాను కదా, కింద కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, సార్ ఎఫ్డి గురించి స్పెషల్గా ఒక వీడియో చేయండి సార్, ఎఫ్డి అనేది ఎలా వర్క్ అవుతుంది మరియు ప్రెజెంట్ ఏ బ్యాంక్స్ అధికంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయో కూడా చెప్పండి సార్ అని చెప్పి చాలామంది కామెంట్స్లో తెలిపారు. అందుకనే ఈరోజు ఈ వీడియోలో అసలు ఎఫ్డి అన్నది ఎలా వర్క్ అవుతుంది మరియు ఏ బ్యాంక్స్ ప్రెజెంట్ అధిక వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్. దీనిని మనం బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్బిఎఫ్సిస్లో ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఎఫ్డి అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ టెన్యూర్కి సెలెక్ట్ చేసుకొని, అనగా ముందుగానే మనం ఈ ఎఫ్డీని ఖాతాని ఓపెన్ చేసే ముందు టెన్యూర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మాకు 5 years ఎఫ్డీ కావాలి, 3 years ఎఫ్డీ కావాలి, 2 years ఎఫ్డీ కావాలి, అలా మీకు ఎంత టెన్యూర్ కావాలంటే అంత టెన్యూర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా, ₹1,00,000 2,00,000 మీ కెపాసిటీ అండి. 10,000 నుండి స్టార్టింగ్. చాలా బ్యాంక్స్లో 10,000 అంటున్నారు మినిమం, కొన్ని బ్యాంక్స్లో తక్కువ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్లో ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఎంతనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 5 సంవత్సరాలకు గాను డిపాజిట్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఈ రకంగా ఎఫ్డి అన్నది వర్క్ అవుతుంది. మళ్ళీ ఎఫ్డీస్లో చాలా రకాలు ఉన్నాయి. క్యుములేటివ్ అని, నాన్ క్యుములేటివ్ అని, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్యుములేటివ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు 5 years ఎఫ్డీని సెలెక్ట్ చేసుకున్నారు, ₹1,00,000 డిపాజిట్ చేశారు. సో 5 years తర్వాతే అసలు ప్లస్ వడ్డీ ఇస్తారనమాట. మిడిల్లో ₹1 కూడా వడ్డీ మీ చేతికి రాదు. సో ఆ 5 yearsలో ఏమవుతుందంటే, క్వార్టర్లీయో హాఫ్ ఇయర్లీయో ఆ వడ్డీ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నాన్ క్యుములేటివ్ అంటే ఏంటంటే, ఇక్కడ వడ్డీ అనేది మంత్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు ఈ ఖాతాని తెరిచే ముందే నాకు నాన్ క్యుములేటివ్ కావాలి సార్, నా వడ్డీ అనేది మంత్లీ నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని చెప్పారనుకోండి, ఈ రకంగా ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది నాన్ క్యుములేటివ్. ఆ రకంగానే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి అనుకోండి, ఇక్కడ టెన్యూర్ అన్నది అనగా మెచ్యూరిటీ పీరియడ్ అనేది కంపల్సరీగా 5 years మీరు ఉండాల్సిందే. 5 years ఉంటే మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ అన్నది లభిస్తుంది. అది కూడా మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానిలో అప్ టు 1,50,000 వరకు సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది అనమాట. సో ఈ ఖాతాను మనం ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాంక్స్లో, పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ చాలా తక్కువ డాక్యుమెంట్స్ అనండి, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ ఇవి సబ్మిట్ చేస్తే చాలు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి సబ్మిట్ చేస్తే చాలు. మనం డబ్బు డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసే సమయంలో మనం టెన్యూర్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టెన్యూర్ అనేది 7 days నుండి 10 years వరకు ఉంటుంది. మీకు కావాలంటే 10 రోజులకో 20 రోజులకో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రకంగా సెలెక్ట్ చేసుకుంటాం, డబ్బు డిపాజిట్ చేస్తాం, టెన్యూర్ తర్వాత మెచ్యూరిటీ తర్వాత ఆ డబ్బు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎఫ్డీలో మనం లోన్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి, ఆ ₹1,00,000లో 60% కానీ 70% కానీ 80% ఆఫ్ ది అమౌంట్ని మనకి లోన్ రూపంలో ఇస్తారనమాట. సో ఇవి బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఎఫ్డీస్పై క్రెడిట్ కార్డ్ని కూడా ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి, 70% ఆఫ్ ది అమౌంట్ లిమిట్గా చెప్తారు, అనగా మన క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది 70,000 అనమాట. ఈ రకంగా కూడా మనం లోన్స్ తీసుకోవచ్చు. ఆ రకంగానే క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 years ఎఫ్డీ సెలెక్ట్ చేసుకున్నా, ₹1,00,000 డిపాజిట్ చేశా, నాకు మిడిల్లో డబ్బు కావాలి, ఎమర్జెన్సీ, అలాంటప్పుడు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే పెనాల్టీ వేస్తారనమాట. వడ్డీపై 1% వరకు పెనాల్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు 7% ఆఫర్ చేశారనుకోండి, లాస్ట్లో మీరు ముందుగానే తీసుకుంటున్నారు కాబట్టి 6% ఆఫ్ ద వడ్డీ మాత్రమే ఇస్తారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. అండ్ ఈ ఎఫ్డీపై అంతగా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ లభించవని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అని. అది తీసేసినట్లయితే పెద్దగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవండి. మరియు ఇన్ కేస్ సంవత్సరానికి మీకు చాలా ఎఫ్డీస్ ఉన్నాయి, ఆ ఎఫ్డీస్ నుంచి జనరేట్ అయిన వడ్డీ అనేది 40,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 10% ఆఫ్ ద టీడీఎస్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇది గమనించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా డైరెక్ట్గా వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బ్యాంక్కి, ఎన్బిఎఫ్సిస్కి మరియు కార్పొరేట్ కంపెనీస్కి, పోస్ట్ ఆఫీస్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అది గమనించుకొని ఏ బ్యాంకులో అయితే అధిక వడ్డీ ఉందో వాటిల్లోనే పెట్టుబడి పెట్టుకోవడం బెటర్.
కాకపోతే ఆ బ్యాంక్ అన్నది మంచిదై ఉండాలి, అది గమనించుకోండి. ఇప్పుడు నేను కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆ రకంగానే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయో వాటి గురించి చెప్తున్నా. మీరు నన్ను అడగొచ్చు, సార్ చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ అది అని, వాటి గురించి ఎందుకు చెప్పట్లేదు సార్ అని అడగొచ్చు. అవి కాస్త తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి ఇన్ కేస్ మీరు కనుక 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 7.5% వరకు వడ్డీని ఆఫర్ చేస్తుందన్నమాట. చాలా బ్యాంక్స్ ఏంటంటే 5%, 6% లేదా 4% ఈ రకంగా ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 7.5% వరకు ఆఫర్ చేస్తుంది. అది కూడా 2 to 3 years ఎఫ్డీకి అనమాట. గమనించండి, నేను చెప్పేది ఏంటంటే ఈ బ్యాంక్స్ ఇంత వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి, ఈ బ్యాంక్స్లోనే పెట్టుబడి పెట్టండి అని నేను చెప్పను. ఇవి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్గా నాలెడ్జ్ తెచ్చుకొని ఈ బ్యాంకులు మంచివా కాదా, హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇదంతా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ సెకండ్ బ్యాంక్ ఏంటంటే సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఎఫ్డి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి కూడా 7.5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ని ఆఫర్ చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది పెర్ యానం అనమాట. అండ్ థర్డ్ బ్యాంక్ ఏంటంటే ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఆ బ్యాంక్ వచ్చేసి ఇండస్ ఐఎన్డి బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 1 year నుండి 3 years ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు 7% వరకు వడ్డీ లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఏంటంటే ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 2 to 3 years ఎఫ్డీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 7% వరకు వడ్డీ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ డిసిబి బ్యాంక్. ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకే. ఈ బ్యాంక్లో కనుక మీరు 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6.95% ఆఫ్ ది వడ్డీ లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కూడా సేమ్ అండి, మీరు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6.95% ఆఫ్ ది ఇంట్రెస్ట్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్. చాలామందికి తెలిసింది ఎస్ బ్యాంక్ గురించి. ఈ బ్యాంక్లో కనుక మీరు 2 to 5 years మిడిల్లో కనుక ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6.75% ఆఫ్ ది ఇంట్రెస్ట్ అనేది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనమాట. ఇది బ్యాంక్ పేరు ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6.75% ఆఫ్ ది వడ్డీ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఉజ్వాన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 1 to 2 years ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6.5%. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో కనుక మీరు 2 to 3 years ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే 6.5% వరకు వడ్డీ లభిస్తుంది అనమాట. ఈ రకంగా మంచి వడ్డీని ఆఫర్ చేసే బ్యాంక్స్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి వడ్డీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే బ్యాంక్స్తో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా బ్యాంక్స్ మూతపడుతూ ఉన్నాయి. ఇవి ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయని మాత్రమే చెప్తున్నా. వీటిల్లో పెట్టుబడి పెట్టినా నేను చెప్పను. నేను చెప్పేది ఏంటంటే వీటిల్లో కూడా చాలా మంచి బ్యాంక్స్ ఉంటాయి. మేబీ ఇవన్నీ మంచి బ్యాంక్సే, కాకపోతే మీ సైడ్ నుండి ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఏ బ్యాంక్స్ మంచివో సెలెక్ట్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. తక్కువ వడ్డీ ఉందా, ఓకే. చిన్న చిన్న బ్యాంక్స్లో ఎక్కువ వడ్డీ ఉందా, రిస్క్ అనుకుంటే పెట్టొద్దు. కానీ మంచి బ్యాంక్స్లో తక్కువ వడ్డీ రేట్ ఉన్నా కూడా అవి మంచి బ్యాంక్స్ అనుకోండి, వాటిపై మీకు పూర్తి నమ్మకం ఉంటే వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. వడ్డీ పోతే పోయింది. ఈ రకంగా ఎఫ్డి గురించి కానీ, ఆర్డి గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ని ఆల్రెడీ 10 million members డౌన్లోడ్ చేసుకున్నారు. రేటింగ్ కూడా 4.7, 4.6 ఈ రకంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో 32 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.